మూవింగ్ ఆన్, ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్మాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత అర్థిస్తున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన ఓ వివాహిత జీవనోపాధి నిమిత్తం ఇండియా నుంచి బెహ్రైన్ వెళ్ళింది. అక్కడ కాల్తరికి చెందిన చీపుళ్ళ మహేష్ అనే వ్యక్తి తనకు తరచుగా ఫోన్లు చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి భర్తకు విషయం తెలిపింది. చేబ్రోలు, పెంటపాడు పోలీస్ స్టేషన్స్లో తన తరపున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. ఈ వ్యవహారం కారణంగా తన కాపురంలో కలతలరిగాయని కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం జరగకపోతే చనిపోతానంటూ ఓ సెల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తనను వేధిస్తున్న చీపుల మహేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తాను ప్రాణత్యాగానికి కూడా వెనకాడని సెల్ఫీ వీడియో చెప్పింది బాధితురాలు. నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అయ్యిందండి. అయితే నేను గల్ఫ్ కంట్రీలో పని చేసుకోవడానికి వచ్చానండి. సంవత్సరంన్నర అయ్యిందండి నేను వచ్చి. అయితే నాకు సంవత్సరం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి ఏడిపెత్తున్నారండి. ఆ అబ్బాయి పేరు వచ్చేసి చీపుళ్ళ మహేష్ అండి. ఆ అబ్బాయిది కాల్దారండి. అయితే ఫోన్ చేసి నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే, నాకు నువ్వు తెలుసు, నీ ఫ్యామిలీ తెలుసు, అలా ఇలా నన్ను చాలా హింసిస్తున్నారండి. నా నెంబర్ అయితే ఎలా వెళ్ళిందో నాకైతే అసలు తెలియదండి. నన్ను చాలా హింసిస్తున్నారండి, చాలా బెదిరిస్తున్నారండి. అయితే నాకు 4 రోజుల క్రిందట నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చినప్పటికీ ఎవరు మీరు ఏంటని అడిగితే మాది కాల్దారని అన్నారండి. అయితే మా నాన్నగారు పెంటపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా కేసు వెనక్కి తీసుకోలేదండి. అయితే చేబ్రోలు వెళ్ళమన్నారంట. అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కేసు పెడితే అక్కడ కూడా పని అవ్వదన్నారంటండి. నాకు న్యాయం జరగాలండి, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుందని. జీవితం మీద చాలా వ్యర్థ పుట్టేది, నేను చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను.